రైట్ మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. దీనికి సంబంధించి న్యూస్ రూమ్లో తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఉన్నారు. రమేష్, మనం కేసీఆర్ వ్యాఖ్యలు చూసాము. ఒక రకంగా కార్యకర్తల్ని బూస్టప్ చేసినట్టు మనం అనుకోవచ్చు అంటారా ఈ వ్యాఖ్యలతో? అలాగే త్వరలో భారీ సభ పెట్టుకుంటామని కార్యకర్తలకు చెప్పిన పరిస్థితి ఫిబ్రవరిలో. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి రమేష్? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలను నమోదు చేసిన నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ ఖచ్చితంగా కార్యకర్తల్లో ఒక భరోసా ఇవ్వాలి. కార్యకర్తలకు మేమున్నాము, కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఏడాది కాలంగా కూడా కేసీఆర్ ఎక్కడ కూడా ఒక నల్గొండ మీటింగ్ మినాయిస్తే ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి తనకు తానుగా బహిరంగ సభల ద్వారా కానీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకో కొంతమందికి సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించిన సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇక లోక్సభ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఒక్క సీటు కూడా రాని సందర్భంలో తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇంత దారుణమైన ఫలితాలు ఎప్పుడు కూడా చవి చూడని నేపథ్యంలో ఇక ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా కేసీఆర్ మౌనాన్ని వీడాలి. కేసీఆర్ ముందుకు వస్తేనే తప్ప ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక బలోపేతం కాదన్న సంకేతాల నేపథ్యంలో ఇక కేసీఆర్ విజృంభించారు. ఇది సందర్భంగా ఆయన తీసుకున్నారు. జహీరాబాద్కు సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలంటూ 140 కిలోమీటర్ల పాదయాత్రను ఈరోజు ఎర్రవెల్లిలో ముగించారు. ఈ సందర్భంగా వాళ్ళను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. కేవలం వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు తప్ప ఆయన ఖచ్చితంగా ఏడాది తర్వాత స్పందిస్తారు. తన స్పందన ఏ విధంగా ఉంటుందో త్వరలోనే చూస్తారని కూడా కేసీఆర్ చాలాసార్లు చెప్తూ వచ్చారు. లీకులు కూడా చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చేరారు. ఒక రకంగా కాంగ్రెస్కు వార్నింగ్ బెల్స్ కూడా ఇచ్చారని చెప్పవచ్చును. ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా నింపడం, వాళ్లకు తాను ఉన్నానని ధైర్యం చెప్పడం, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని తెలంగాణ ప్రజలకు చెప్పడం, ఇంకొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ బెల్స్ కూడా ఇచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తన కీలక పాత్ర పోషిస్తుంది, కార్యకర్తలంతా ఏ విధంగా సమాయత్తం కావాలి, ఏ విధంగా కార్యకర్తలు బీఆర్ఎస్ పక్షాన నిలబడాలి అన్న అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారు. ఆయన ఒక రకంగా మార్చి 10 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం ఒకవైపు రంగం సిద్ధం చేస్తుంది. ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దానికి సంబంధించిన బిల్లు మీద కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని ఒక స్పష్టత వచ్చింది. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. ఆ వ్యక్తమైన ఆందోళన, ప్రజల నుంచి వచ్చిన ఆందోళన, ఆ నిరసన రూపాలని బీఆర్ఎస్కి అనుకూలంగా మలుచుకోవాలని కేసీఆర్ భావించారు. ఆయన ఇటువంటి కీలక సమయంలోనే ముందుకు వస్తారు, ప్రజల ముందుకు వచ్చి నిలబడతారు, ముందు వరుసలో నిలబడడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంలోనే ఆయన జహీరాబాద్ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణని సర్వనాశనం చేసింది, అనేక ప్రాజెక్టులు నిర్వీర్యం చేసింది, బసవేశ్వర, సంగమేశ్వర, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా పడుకోబెట్టారు. ఎక్కడ కూడా ప్రాజెక్టులు పనిచేయడం లేదు. జనం దాహర్తితో అల్లాడిపోతున్నారు. ఒకవైపు సాగునీటి, తాగునీరు లేదు, ఇంకొక వైపు విద్యుత్ కోతతో అల్లాడిపోతున్న నేపథ్యంలో తెలంగాణని అన్ని రకాలుగా సర్వతోముఖ అభివృద్ధి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో పెడితే ఇప్పుడు ప్రజలు ఆశకు పోయి, తులం బంగారం ఆశకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో అధికారం పెట్టారో, అధికారం పెట్టిన తర్వాత ఏడాది కాలంలో ఎటువంటి నష్టాలు, కష్టాలు అనుభవిస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నారు. గ్రామ సభలు పెడితే ఆందోళన, ఆఖరికి కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియా పోల్ పెడితే కూడా ఫామ్ హౌస్ పాలన అంటే తన పాలన బాగుందని 75% ప్రజలు కూడా ఆమోదించారు కాంగ్రెస్ పెట్టిన పోల్ అంటూ కూడా కేసీఆర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడం, ప్రజల్లో ఉన్న ధిక్కార స్వరాన్ని తమ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశానికి సంబంధించి ఫిబ్రవరిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలి. మార్చి 10 లోపు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ప్రజలందరినీ కూడా, తెలంగాణకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఒకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైతే పోయిందో పూర్తి స్థాయి ఫలితాలు రాకుండా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక పోయింది, ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదు తెలంగాణలో అన్న ప్రచార నేపథ్యంలో ఇంకొక వైపు పార్టీని అనేక కార్యక్రమాలుగా ముందుకు తీసుకెళ్తూ ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ తన వంతు ప్రయత్నంగా పార్టీ కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకెళ్తూ రోజుకు ఏదో రకమైన కార్యక్రమం పెట్టి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇక అది సరిపోదు, కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ వస్తే తప్ప, ఆయన బయటకు వచ్చి ముందుకు సాగితే తప్ప ఇంకా వెళ్ళే అవకాశం లేదు. సో కేసీఆర్ దానికి సంబంధించి
ముందుకు తీసుకెళ్లి ఈ రకంగా లోకల్ బాడీ ఎలక్షన్లను పరిగణలోకి తీసుకొని ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భరోసా నింపే ప్రయత్నం చేసి ఈయన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా సో ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు కేవలం కేసీఆర్కు సంబంధించి సంవత్సర కాలంగా రగులుతున్న ఒక అగ్నిజ్వాలలాగా మనం చెప్పవచ్చును. ఆ అగ్నిజ్వాల ఈరోజు బద్దలైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ బెల్స్ ద్వారా ఈరోజు ఆయన ముందుకు తీసుకొచ్చి చెప్పారు. సో ఇక ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఆయన ముందుకు నడిపించడానికే ఈ రకమైన ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు 40 లక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 40 లక్షల భూముల ధరలు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేటట్లు చేసి సగానికి ధరలు పడిపోయాయి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. అదేవిధంగా గ్రామాల్లో 40 లక్షలకు ఎకరం ఉన్న భూమి 20 లక్షలకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దానికి కారణం సాగునీరు సక్రమంగా అందించలేకపోవడం, పాలనాపరమైన అనుభవం లేకపోవడం మూలంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు తెలంగాణలో వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో తాను ఊహించలేదు. ఇటువంటి అధ్వానమైన పాలన ప్రజలు కూడా చూడలేదు. తీవ్రంగా ప్రజలు బయటకు వచ్చి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా జనాలకు వస్తే వెనుకబడి తరిమే పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజలు వాళ్ళపైన తిరుగుబాటు చేసే సిచ్యువేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో ముందుకు వెళ్ళాలని ఆయన పరోక్షంగా లోకల్ బాడీ ఎలక్షన్లకు ఒక సమరశంకం ఈరోజు జహీరాబాద్ కార్యకర్తల ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇక కేసీఆర్ రావాలి, అసెంబ్లీలో చర్చించాలని చాలాసార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. అసెంబ్లీ వేదికగా సవాలు విసిరారు. అనేక బహిరంగ సభల్లో కూడా తన పాలన అనుభవాలని రంగరించుకొని ప్రభుత్వానికి ఒక విపక్ష పాత్రలో విపక్ష నేతగా తాను అసెంబ్లీకి వచ్చి సూచనలు సలహాలు ఇవ్వాలి. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఎందుకు ఇక్కడికి వచ్చి తన పాలనను కూడా పరిగణలోకి తీసుకొని తన అనుభవాన్ని రంగరించుకొని ఎందుకు ప్రభుత్వానికి సహకరించడం లేదు, ఆయన రావాలని కూడా బయటకు వచ్చి చెప్పాలని చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఆయన ఒక్కరోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు ఆయనకి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండానే ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో ఒక బహిరంగ సభ పెడతామని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక స్పష్టంగా ఆయన అడుగులు వేయబోతున్నారు. ఇక కేవలం ఫామ్ హౌస్కి పరిమితం కాకుండా ప్రజలు ఏదో ఆశతో ఓట్లు వేశారు. ఆశతో ఓట్లు వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆశలన్నీ ఒమ్మయ్యాయి. ఏ సంక్షేమ పథకం కూడా అమలు జరగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ఏ సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదు. సో ఇవన్నీ అమలు కావడం కాబట్టి ఖచ్చితంగా తాము ప్రజల్లోకి రావాలి, ప్రజల్లోకి వచ్చి ప్రజల తరపున పోరాడాలి, ప్రజల తరపులో పోరాడడానికి తాను ముందుంటానని ఆయన ఈరోజు చెప్పారు. సో ఇక చూడాలి ఆ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఫిబ్రవరి బహిరంగ సభ ఏ విధంగా ఉంటుందన్న అంశానికి ఈరోజు స్పష్టంగా అయితే ఆయన లోకల్ బాడీ ఎన్నికల సమరశంకం పూరించడం, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక వార్నింగ్ బెల్స్ మోగించడం, తాను దెబ్బ కొడితే మామూలుగా ఉండదు, అలా ఇలా ఉండకూడదు, ఎలా ఉంటుందో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా తెలుసు. ఆ దెబ్బ ఎలా ఉంటుందో మీరు చవి చూస్తారంటూ కూడా ఆయన ఒక సింహగర్జన లాంటిదే ఈరోజు జైరాబాద్ కార్యకర్తల సమావేశంలో చేశారని మనం చెప్పవచ్చు. దొంతు రమేష్, ఇన్ని రోజులు మనం చూసాం కేసీఆర్ మౌనంగా ఉన్న పరిస్థితి. 1 year కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఒక పోల్ నిర్వహించిన పరిస్థితి. సో ఈ పోల్ తర్వాత ఇప్పుడు కేసీఆర్ ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడారు. అలాగే కేసీఆర్ ఇప్పటి నుంచి ప్రత్యక్షంగా అంటే యాక్టివిటీస్లో, పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ 4 years అనుకోవచ్చు అంటారు మనం? ఖచ్చితంగా ఆయన చెప్పారు, ఫిబ్రవరి బహిరంగ సభ పెట్టుకుందాం, అందరూ కూడా కార్యకర్తలు తరలి రావాలని కూడా చెప్పారు. సో ఆయన చెప్పడం అంటే ఖచ్చితంగా ఇక ప్రత్యక్షంగా కార్యకర్తల్ని కేవలం బహిరంగ సభల ద్వారా సమాయత్తం చేయడం, ప్రజల్లోకి వెళ్ళడం, ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్ళడం, బస్సు యాత్రలు చేస్తారని కూడా గతంలో ఒక స్కెచ్ కూడా వేశారు. ఇప్పుడు బహిరంగ సభ తర్వాత, ఫిబ్రవరి బహిరంగ సభ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో జిల్లాకు సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉందని కూడా పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చెప్తున్నాయి. ఒక్కొక్క జిల్లా, ఉమ్మడి జిల్లా ఏ విధంగా ఉందో ఆ ఉమ్మడి జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు పెట్టాలి. బహిరంగ సభల ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలనే టార్గెట్గా చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బలోపేతం చేసిన తర్వాతే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి తీసుకుపోగలిగిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇదే క్రమంలో పోయిన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే, ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలని బలోపేతం చేసుకోవాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో బలం కావాలి. స్థానిక సంస్థలో బలం కావాలంటే ఈ లోకల్ బాడీ ఎన్నికలను పరిగణలోకి తీసుకోవాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కూడా ఫేస్ చేయాలంటే లోకల్ బాడీలో పార్టీకి సంబంధించిన క్యాడర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉండాలి. అందుకే కేసీఆర్ దాన్ని అంత ఈజీగా తీసుకోవడం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్లో మెజార్టీ స్థానాలను గెలుపొందాలి. మెజార్టీకి సంబంధించిన జడ్పీలు కానీ, మెజార్టీకి సంబంధించిన మండలాలు కానీ అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కంట్రోల్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలను ఎండగట్టడం, కాంగ్రెస్ పార్టీ అధికార కార్యక్రమాల్లో
బీఆర్ఎస్ పార్టీ హవా కూడా ఏ విధంగా ఉంటుందనేది చూపించాలంటే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన ఈ సందర్భంగా ఆయన ఈ లోక్సభ ఎన్నికల్లో 0 ఫలితాలు వచ్చినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా ఇక కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలంటే ఆ ప్రభుత్వాన్ని ఇంకా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఇంకా చిత్రీకరించాలంటే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో విజయం సాధించడానికే ఆయన ఈ సభల అంశాన్ని లేవనెత్తారు. ఫిబ్రవరిలో సభ పెట్టడం, ఆ తర్వాత ఉమ్మడి జిల్లాల వారిగా కూడా ఒక వారం రోజుల పాటు మొత్తం సభలు సమావేశాలు పెట్టి ప్రజల్ని మమేకం చేయడం, బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందడానికి ప్రయత్నం చేయడం ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, అసెంబ్లీకి వస్తారా రారా లేదా ప్రజాక్షేత్రంలో పోరాడతారా, ఆయన రేవంత్ రెడ్డి సీఎం ఉన్నంత వరకు కూడా అసెంబ్లీలకు రారు అని కూడా ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. సో ఆయన వస్తారా రారా అనేది పక్కకు పెడితే ప్రస్తుతం అయితే ప్రజల్లోకి వస్తారు, ప్రజాక్షేత్రంలోకి వచ్చారు, ప్రజల్లో బహిరంగ సభల ద్వారా ప్రజల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు, బస్సు యాత్రల ద్వారా ప్రజల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. ఇక 1 ఇయర్గా ఫామ్ హౌస్లోనే ఆయన ఉన్న కేసీఆర్ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఫామ్ హౌస్కు పరిమితం కాకుండా ప్రజల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే కేసీఆర్ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ స్పందనలు కూడా ప్రారంభమయ్యాయి. మల్లు రవి కూడా కొద్దిసేపటి క్రితం స్పందించారు. కేసీఆర్ కుంభకర్ణుడిగా ఫామ్ హౌస్లో నిద్రపోయాడు, 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ప్రభుత్వ హయాంలో. కేసీఆర్ ఇలా మాట్లాడడం అలవాటే అయినాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అంతరించిపోతుందో అంతరించిపోయిన కాలంలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా ఆయన చెబుతూ వచ్చారు. కేటీఆర్ హరీష్ రావు ఫెయిల్ అయ్యారు కాబట్టి తాను వస్తానని చెప్పడానికే కేసీఆర్ ఈరోజు ఒక సమావేశం ద్వారా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. 7 ఏడాది కాలంగా కేటీఆర్కు హరీష్ రావుకు పగ్గాలిస్తే ఆయన ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన కేసీఆర్ తాను వస్తానని చెప్తున్నారు అని మల్లు రవి కొద్దిసేపటి క్రితం స్పందించారు. ఎవరైనా మల్లు రవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ కేసీఆర్ కానీ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వెంటనే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉందని చెప్తున్నారు. సాధారణంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం, కేసీఆర్ తర్వాత కాంగ్రెస్ నేతలు అదేవిధంగా స్పందిస్తారు, ఆ రకంగానే స్పందించారు. కానీ ఇప్పుడు పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాత్రం లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక గౌరవప్రదమైన సీట్లు సాధించాలన్న అంశానికి సంబంధించే కేసీఆర్ క్లారిటీ ప్రయత్నం చేశారు. ఆ క్లారిటీలోనే ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉద్దేశించి త్వరలో ఫిబ్రవరిలో బహిరంగ సభలు పెడతామని కూడా ఆయన ప్రకటించారు. మున్ముందు కూడా ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది.